హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. శాండీ బ్లాగ్ స్వాగతం. ఇది అమ్మవారి ఊరిలో అమ్మవారి పండుగ లాస్ట్ రోజు అనమాట. అయితే ఈరోజు నాకైతే ఒక చిన్న విషయం అయితే తెలిసిందండి. మనమే కాదు, అమ్మవారు కూడా వాళ్ళ పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు కాస్త కంటతడి అయితే పెడుతుందని నాకు అర్థమైందనమాట. మానవులు మనమే, అంటే అమ్మవారు ఆమె ఏడ్చినప్పుడు మానవులు మనమే మాత్రం చెప్పండి అని నాకైతే అనిపించింది అనమాట. ఈ ఫుల్ డీటెయిల్గా నేను వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది ఎందుకన్నాను ఏంటి అనేది కూడా. ఫస్ట్ అయితే నేను నైట్ నిన్న బ్లాగ్లో చెప్పాను, అమ్మవారి విగ్రహం ఇలా పెడతారు తీసుకొస్తారని. ఇది చూసారు కదా, ఈ విగ్రహం అనమాట. ఇదంతా కూడా ఘటాలు వచ్చేది ఎత్తేది. నేను అంతా వీడియో తీద్దాం అనుకున్నాను. నైట్ నుంచి విపరీతంగా వర్షం అండి, రాళ్ళ వర్షం అంటారు కదా, అలా పడుతూనే ఉంది. ఆల్మోస్ట్ ఆ వర్షంలో తడుచుకుంటూ పూజలన్నీ అవి ఘటాలు రావడం అలాగే అయ్యాయి, ఆ బొమ్మ రావడం అలాగే అయ్యింది. దారంతా కూడా వర్షంతోనే వచ్చాం. పూజ కూడా ఆల్మోస్ట్ వర్షంతోనే చేస్తాం అనమాట. ఇంకా అమ్మ ఇచ్చిన బియ్యము పాయసం అట్లు అన్నీ కలిసిపోయినట్టు అయిపోయింది. నాదే కాదు, ప్రతి ఒక్కరిది కూడా అంత వర్షం పడింది. లాస్ట్ మినిట్లో ఏదో నాకు ఇంతవరకు తీసేవు సంజయ్, ఇది ఒక్కటి మిస్ అవుతావని అమ్మవారికి అనిపించిందో లేకపోతే ఏమో నాకైతే తెలియదు. లాస్ట్ మినిట్లో కాస్త తెరుపు, అంటే చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి, అంత పెద్దగా అయితే ఏం కాదు, ఒక మాదిరిగా పడుతున్నాయి అనమాట. అప్పుడు ఫోన్ ఇంక దగ్గర కాబట్టి మా మాయ వాళ్ళ అబ్బాయి సాయి అయితే తీసుకొచ్చి వీడియో జస్ట్ ఇంతవరకు తీసి ఇది మిస్ అవుతాను అనుకున్నానే ఏమో, మరి ఆ వీడియో అయితే తీశాడనమాట. నాకు వాళ్ళు కూడా మా సాయి చారు, అదే మా తమ్ముడు కూడా సాయి కూడా నాకు బాగా హెల్ప్ చేశారు. వీడియోస్ కాటికి ఫోన్ తడకుండా కొంచెం గొడుగు పెట్టుకొని చేసుకొని కొంచెం అయితే తీశారనమాట. ఇదంతా కూడా ఇంకా ఈమె ఏంటంటే అమ్మవారు ఉపాసకురాలంట. మల్లిగా మా పిన్ని వాళ్ళ ఊరు రాయగడ దగ్గర మల్లిగామని ఉంటుంది, అక్కడ నుంచి అయితే ఈమె వచ్చారు. ఇంకా ఫాస్ట్ మేళం కొడతారు, పిల్లలందరికీ ఊపు అనేది వచ్చింది. చక్కగా అక్క చెల్లెలు అందరూ కలిసి బాగా డాన్స్ చేశారు. మీరు ముందు చూసి ఉంటారు వీడియోలో, ఎలా చేతులు అయితే పట్టుకొని ఎలా డాన్స్ చేస్తుంటారో అలాగే అందరు చాలా చాలా బాగా డాన్స్ చేశారు. లాస్ట్ రోజు కదండి, చాలాసేపు చేశారు. చెప్పాను కదా, ఫోన్ ఇంట్లో ఉండిపోయి వర్షంకి తడిచిపోద్దని చెప్పేసి. మీకు చూస్తున్నారు కదా ఎంత వర్షం అయితే పడుతుందో. అయితే అలా అయిపోయిన తర్వాత లాస్ట్ మినిట్లో బాగా ఎక్కువగా సౌండ్ చేసి ఊపి వచ్చిన సాంగ్ అయితే దరువు కొడతారు కదా, కొట్టేటప్పుడు ఈమెకి రాయగడ దగ్గరలో మల్లిగా మనం చెప్పాను కదా, అక్కడైతే అమ్మవారు పడుతుందంట వీళ్ళకి. ఈమెకైతే ఊపొచ్చింది. అప్పటి వరకు నవ్వుల ఘటాలు చూసారు కదా నా వీడియోస్లో, నవ్వుల ఘటాలు చాలా చాలా కామెడీగా లాస్ట్ రోజు కదా బాగా డాన్స్ చేద్దామని చెప్పేసి కొంచెం హడావిడి చేశాయి. ఈవిడ అమాంతం మా పక్క నుంచి వచ్చింది. ఇంకా ఈవిడ రాగానే ఎటో ఈ హాస్య ఘటాలు, అదే నవ్వుల ఘటాలు ఇవన్నీ పట్టాపంచులు అయితే తుల్లిపోయాయి అనమాట. అంత ఘోరంగా ఎగిరిపోయేటట్టు అంటే వెళ్ళిపోయారు. మరి ఒరిజినల్ వచ్చిన తర్వాత డూప్లికేట్ వెళ్ళిపోతాయి అన్నట్టు ఇంక ఈమె రాగానే అందరు సైడ్ అయిపోయారు. ఇంక డప్పులు కూడా ఈ వర్షంకి ఏంటంటే తడిచిపోవడం వల్ల సౌండ్ అంతా డీప్గా రావట్లేదు. అయినా పిల్లలకు కూడా ఆ మేళం సరిపోలేదు. ఎంతసేపు ఆపితే వాళ్ళు ఏడ్చినోళ్ళు అది ఇది అంతా మరి చెప్పకండి. కాకపోతే నాకు ఫోను కొంచెం వర్షం వల్ల అలా అయిపోయింది. ఇక్కడ కూడా ఏమి కూడా నాకు ఏ మేళం కావాలి ఏంటని చెప్తూనే ఉన్నారనమాట. మేము రావడం ఫస్ట్ స్టార్టింగ్లో మీకు చూపించాను, ఒక చెక్కది చూపించాను కదా, అక్కడ నుంచి స్టార్ట్ అవుతాము. అక్కడ పూజ ఘటాలు ఎత్తిన తర్వాత ఉదయం 6 గంటలకు ముహూర్తం ఇచ్చారు. విపరీతంగా వర్షం పడడంలో ఘటాలు ఎత్తడం కూడా ముహూర్తం మీద ఎత్తుతారండి. అదే అనుపుకు తీసుకొచ్చేటప్పుడు కూడా ఆ విపరీతంగా వర్షం పడడం వల్ల ఫస్ట్ ముహూర్తం అయితే క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ ముహూర్తం తీశారు. సెకండ్ ముహూర్తం తీస్తే అప్పుడు దాని ప్రకారం 7:30కో 8కి అనుకుంటాను సెకండ్ ముహూర్తం అనమాట. అప్పుడైతే తీసేసి అప్పుడు నేను ఫస్ట్ వచ్చాను. నేను అంటే అమ్మ విపరీతంగా వర్షం కాలు నొప్పి నడలేదని చెప్పేసి కొంచెం బురదగా ఉంటుంది కదా, దానికి తోడు కొంచెము మేళం కాటికి కొంచెం ఇదిలా ఉంది అని చెప్పేసి ఊపొచ్చినట్టు ఉంది అని చెప్పేసి అమ్మ అయితే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయి నన్ను పంపించింది. జస్ట్ నేను అప్పుడే స్నానం చేసేసి ఇంకా చెల్లెల పిల్లకి మా పాపకి రెడీ చేసేసి ఇంక నేను శారీ కట్టుకోవాలా డ్రెస్ చేసుకోవాలని ఆలోచించి మామూలుగా సాదా డ్రెస్ ఏదైతే ఉందో అది వేసేసాను అనమాట. అంటే వర్షం పడుతుంది కదా, వెళ్ళే ముందు ఆలోచించుకోవచ్చు అని చెప్పేసి. అమ్మ ఈ పూజ అంతా చేసేసి లాస్ట్ మినిట్లో మేము వెళ్దామని అనుకున్నాం. ఇంట్లో కొంచెం వంట అదంతా సాయం చేసి వెళ్దాం అనుకున్నాం. ఈలోపు అమ్మకి ఆ సిచ్యువేషన్ అలా రాగానే ఇంకా నాకు పిలిచిన వెళ్ళి సంధ్య అని చెప్పేసి అంది. నేనైతే ఎలా స్నానం చేశానో కనీసం స్టిక్కర్ పెట్టేసి కుంకుమ పైన పెట్టేసి వచ్చేసాను అనమాట. అది కూడా ఈ వర్షంకి నిలబడలేదు, జారిపోయింది స్టిక్కర్ కూడా. అయితే అలా వచ్చేసాను. చిన్న క్లిప్ అయితే పెట్టాను. అతని మా హస్బెండ్ కూడా నోటితో ఏమూర్తాను అన్నారు. నువ్వు కూడా ఊగుతావు ఏంటి, మీ అమ్మ అలా అయ్యారు అంటే అలాగని చెప్పేసి తలపైన పెట్టలేదండి. మనం భోగం తీసుకొస్తాం కదా, అది తలపైన పెడితే ఆటోమేటిక్గా చిన్న ఇదనేది వస్తుంది అన్నమాట.
చిన్నది వచ్చినప్పుడు మాకు చెప్పాను కదా, కొంచెం బాడీలో షేకింగ్ ఇదంతా అవుతుంటే నా వల్ల కాలేదు. ఇంకా మా చెల్లి మా మరదలు కూడా వచ్చారు. ఇంకా పూజ చేసి అని అంటుంటే నేను బుర్ర పైన పెట్టను రమ్య, నాకు కొంచెం ఇలా ఆ తలనొప్పి ఎవరు పడతారు, అంటే తలనొప్పి అంటే ఆ డిస్టర్బెన్స్ మనకి ఇప్పుడు పట్టుకోవడానికి వర్షం కాటికి కొంచెం ఇదిలో వద్దొద్దు నువ్వు చేతితోనే పట్టుకో అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేస్తే పట్టుకొని మొత్తానికైతే వర్షంలో కష్టాన్ని అయితే వచ్చామండి. ఇలా వచ్చేసి కొంచెంసేపు అయింది, వాళ్ళు గటాలు పట్టుకొని ఫస్ట్ వెళ్ళిపోమన్నారనమాట మాకు ఈ వర్షానికి. గటాలు పట్టుకొని వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ఆ బొమ్మను కూడా తీసుకొచ్చారు. బొమ్మలోపు ఒక మనిషి వెళ్ళి వాళ్ళకి అమ్మవారు పట్టి గెంతుతూ ఉంటారనమాట. ఇదంతా చాలా బాగుంటుందండి, కళ్ళుకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మరి ప్రస్తుతానికి నా అదృష్టం ఆ రోజుకి అలా అయ్యింది అనుకుంటాను. నేను అదంతా మిస్ అయిపోయాను. సరిపోను భగవంతుడు అంటే ఎంతకంతే తృప్తి అని అనుకోవాలండి. ఇదంతా మిస్ అయిపోయినా లాస్ట్ మినిట్లో కొన్ని మెయిన్ విషయం అయితే నేను మిస్ అవ్వలేదు. ఫోన్ అయితే మెల్లిగా సాయి కష్టపడి తీసుకొచ్చాడు. ఆ లాస్ట్ విషయం నేను మిస్ అవ్వనందుకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇదంతా రెగ్యులర్గా పూజా విధానం ఇదంతా కామన్ అయినా ఇంకా అమ్మవారు వెళ్ళేటప్పుడు ఆ సిచ్యువేషన్ చూసారా, అది నిజంగా కళ్ళంట నీళ్ళు మనకు వస్తే నిజంగా చాలా చాలా అనిపిస్తుంది. అంటే నాకు అది చూసిన తర్వాత నేను ఇంటికి వచ్చి మా అమ్మతో కూడా అన్నాను, అమ్మవారు లాంటి అమ్మవారే అత్తవారింటికి వెళ్ళేసప్పటికి కంటతడి పెట్టింది, మనమేమాత్రం అమ్మ అన్నట్టు కొంచెం మా అమ్మతో అన్నాను. అది నిజమే. మా అమ్మకు కూడా ఆల్మోస్ట్ ఆ సిచ్యువేషన్లో మా అమ్మకు కూడా ఇలాగా అనిపోయింది. అంటే మా మేడక్కి కనిపిస్తుంది అనమాట, మా అమ్మకు కూడా ఏడుపు వచ్చిందంట. ఊర్లో అంతా ఈ వారం రోజులు హడావిడిగా ఉండడం, ఎటు వెళ్ళినా మనకి ఒక 4-5 రోజులు కూడా ఆ మేళం సౌండ్ డప్పుల సౌండ్ అలా వినిపిస్తూనే ఉంటాయి అన్నమాట. అంత డీప్ అయిపోయాము. అంటే దగ్గర 12 సంవత్సరాల తర్వాత తెచ్చారు కాబట్టి మరి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరు బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఇదంతా అవుతుండగా మనకి కోళ్ళు మేపించడం ఈ ప్రాసెస్ అంతా ఉంటుందండి. కోళ్ళు మేపించేసి మేకలు మేపించేసి ఈ ప్రాసెస్ పూజ అంతా అయిన తర్వాత బొమ్మను తీసుకొచ్చి పూజ అయితే చేస్తారు. ఈవిడ కూడా కొంచెం ఇదైన తర్వాత ఇంకా అందరూ వచ్చి కొంచెం నచ్చ చెప్తున్నారు, అమ్మ చాలు మా శాంతించు అని చెప్పేసి ఈమె కూడా ఆల్మోస్ట్ లాస్ట్లో శాంతించేశారనమాట. ఇది ప్రాసెస్ అంతా చాలా బాగుంటుందండి. కాకపోతే ఇదేనా నాకు అదృష్టం వచ్చిందని నేను అనుకుంటున్నాను అనమాట. లాస్ట్ మినిట్లో చూసారు ఎంత వర్షం పడుతుందో, గొడుగులు పడుతూనే ఉన్నారు ఒక్కొక్కరు. ఇంకా మా హెడ్లకి నేను ఆల్మోస్ట్ తడిచిపోయానండి. వద్దు అని చెప్పేసి ఇతనికి అన్నాను, ఈ క్లాత్లు అవేం నాకు ఈ బుర్ర మీద కవర్లు ఇవేం వద్దు, తడిచిపోయానంటే వద్దు మళ్ళీ జ్వరం జలుబు వచ్చేస్తానేసి మేమందరం అన్నీ మా షాప్లో ఎలాగో కవర్లు ఉంటాయి అనుకుని కాంట్రాక్ట్ పడినట్టు అందరం కవర్లు వేసుకొని వచ్చేసామన్నమాట. ఈమె మా తమ్ముడికి బాగా వీళ్ళు తెలుసు, అంటే మా ఇంటి పక్కనే మా పిన్ని వాళ్ళ ఊరు పక్కనే కాబట్టి ఈమందరికీ తెలుసు. అయితే తెలుసు కాబట్టి ఇలా మా పక్కనే నిల్చుంది, అప్పుడే ఎలా వెళ్ళిపోయిందని వాడు కూడా అన్నాడు అనమాట అక్కడ. ఎందుకంటే వాళ్ళ ఊరు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి తెలుస్తుంది కదా ఎంత బేగ ఊపి వచ్చింది ఇవిడికని చెప్పేసి అదంతా మా తమ్ముడే వీడియో తీశాడు. నాకు ఇంకా తీయడానికి కూడా అంటే చేతిలో పళ్ళు ఉండడం వల్ల నేను వీడియోస్ అవేం తీయలేదు, ఆడే తీశాడు. ఇంకా చాలా చాలా బాగా అయ్యిందండి అనుపమ అయితే మాత్రం. ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా ఇది అయిపోయిన తర్వాత లోపల పూజ అది ఎలా చేశారు ఏంటంటే ఇగోండి ఇలా చేస్తారనమాట. ఘటాలన్నీ తీసుకొచ్చి ఇలా వరుసగా దించేస్తారు. దించేసి వీటికన్నిటికీ అదే తీసుకొచ్చినవన్నీ మనమైతే ప్రసాదాలన్నీ పెట్టాలి. ఇలా పూజ అయితే సింపుల్గా ఇలా చేస్తారండి. పల్లెటూరులో ఇలాగే పద్ధతిగా చేస్తారనమాట. పంతులు అవేమి ఉండరు. అంటే ఘటాలు వచ్చే ముందు ఆ పూజారి వస్తారు కదా, వాళ్ళతో పాటు వచ్చి ఇలాగ ఘటాలు దించేసిన తర్వాత వాళ్ళకి తర్వాత ఊపు అనేది వస్తుంది. అప్పుడే మనకి అమ్మవారు ఎలా ఒక ఆడపిల్ల ఎలా అయితే అందరికీ ఇల్లాడలు అంటారు కదా, ఇల్లాడలు చెప్పేసి ఎలా వెళ్తారో అమ్మవారు కూడా మనకు అలాగే యాజ్టీజ్గా ఇల్లాడలు చెప్పేసి వెళ్తారు. ఆ ప్రాసెస్ అంతా మీకు నేను చూపిస్తాను. కాకపోతే ముందే చెప్పేస్తున్నాను, అది డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్గా మీకు అది వినిపిద్దామని చెప్పేసి ఇదంతా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇక్కడ కోళ్ళు అది మేపించే ప్రాసెస్ ఏంటంటే మేము ఎలా చేసేవాళ్ళం అంటే కోళ్ళు ఏంటంటే మా చేతితో మాకు మేపించేవారు. వీళ్ళు ఏంటంటే సపరేట్గా వీళ్ళే మేపించేస్తున్నారు. కాకపోతే నాకు మనసు ఒప్పుకోలేదు వాళ్ళు చేయడం ఏంటి అని చెప్పేసి నేను ఇతనికి పట్టుకొని మనందరం కూడా పట్టుకుందాము, మన చేతి కూడా మేస్తుంది కదా అని చెప్పేసి అన్నాను అనమాట. ఇక్కడ సరే అని చెప్పేసి మా బ్యాచ్ అంతా ఉంది, ఫుల్గా తడిచిపోయాం చూడండి. ఆల్రెడీ మా నాన్నకు చాలా జ్వరం ఉంది, కాకపోతే మా నాన్న రాకపోతే ఇక్కడ అవ్వదని చెప్పేసి జ్వరం ఉన్న ట్యాబ్లెట్లు వేసుకుని అయితే వచ్చారనమాట. ఆల్రెడీ మా అమ్మ గుడికి వెళ్ళి దండం అంటే ఘటాలు అయితే కమిటీ హాల్లో దించుతారు కదా, అక్కడ దండం పెట్టుకుని వచ్చింది. ఇలా చేస్తే ఎలాగా అని చెప్పేసి లెగాలి కదా అని దండం పెట్టుకుని వచ్చేసరికి ట్యాబ్లెట్ ఇచ్చరికి అయితే తగ్గింది. ఇంటే మొన్న మా అబ్బాయికి రీసెంట్గా కొంచెం జ్వరం వచ్చిందని మా నాన్న అతని దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు వాడికి ఊదించడానికి అని చెప్పేసి. కొంచెం మొన్న
ఒక దగ్గర పడ్డాడనమాట. పడి భయపడడం వల్ల కొంచెం జ్వరం వచ్చింది. ఇంకా మా నాన్న ఆడికి జ్వరం వచ్చిందని తీసుకెళ్ళి ఆడికి ఊదించారు కవర్లన్నీ. ఇంకా మా సాయి కవర్ ఇస్తే సాయి చరణ్ ఏదో డైలాగ్ వేసి మొత్తానికైతే తీసేసాడనమాట. ఇగోండి ఈ ప్రాసెస్ అంతా అవుతుంది. ఒక్కొక్కరు ఊదించుకుంటున్నారు. మా నాన్న తీసుకొచ్చిన తర్వాత ఇంకా పిల్లలందరికీ కాంట్రాక్ట్ పడినట్టు మా పాప రాలేదులేండి, తను రాకూడదని చెప్పేసి రాలేదు. ఇంకా పిల్లలందరికీ ఊదిస్తున్నారు. ఇగోండి ఇలా పెట్టి పూజ చేసుకుంటాం అనమాట. ఎవరే ప్రసాదాలు తీసుకొచ్చారో అవన్నీ పెట్టేసి పూజ చేస్తారు. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ ఘట్టం అనేది ఉంది. చెప్పాను కదా, అమ్మవార్లు మనకి ఇల్లాడి చెప్పి వెళ్ళిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా అదంతా అవుతూ ఉంటుంది. ఎలా అంటే ఫస్ట్ అమ్మవారు పడుతుందండి. అమ్మవారు పట్టేసి రెగ్యులర్గా ఒక్కోసారి మీకు చూశాను ఘటాలు భోగం పెట్టిన తర్వాత ఎలా అయితే మనకు అమ్మవారికి పడుతుందో అలా లాస్ట్ మినిట్లో మా అమ్మ కూడా వచ్చిందిలేండి. ఇంకా అలా పడుతుందో నేను చూసారు ఎలా తడిచిపోయిన ఫుల్లుగా. అయితే కోడి మేపించే ప్రాసెస్ చెప్పాను కదా, అందరం మేపిద్దామని అందరి చేతులు కూడా చాలా చాలా బాగా మేసిందండి. ఇంకా మా అమ్మ అంటే ఎప్పుడు కొంచెం లేటుగా మేస్తుంది, అందుకని చాలా ఫాస్ట్గానే మేసేసింది అందరి చేతిలో కూడా. ఈలోనే లేకుండా పిల్లల చేతులు అందరిలో. ఇంకా మా చిందయ్య కొంచెం ఇతను బుర్ర దగ్గర పెడితే డోంట్ టచ్ మీ మేపించమని ఎంత చెప్పినా అదైతే మేపించలేదనమాట, దగ్గరికి అసలు రాలేదు. మేకలు ఎలాగైనా మేయవండి, అటు నోట్లో పెట్టేస్తారు అంతేని. అయితే చెప్పాను కదా, ఫస్ట్ అమ్మవారికి ఇలా ఊపొచ్చిన తర్వాత లోపల నుంచి ఊపొచ్చి బయటకు వచ్చి డాన్స్ చేస్తారు. ఈ డాన్స్ చేసినంతసేపు కత్తి పట్టుకొని డాన్స్ చేసి ఆ తర్వాత ఈ ఘటాల కింద పెట్టే ధాన్యము, మినుములు, పెసలు, కందులు ఇవన్నీ ఉంటాయి కదా నవధాన్యాలు, అవి బుట్టలో పెట్టి రోజు ఉంచుతారు అనుకుంటాను. అవి మనందరికీ పాడి పంటల కోసం అని చెప్పేసి అమ్మవారు ఇలా విసురుతూ డాన్స్ చేస్తుంది అనమాట. అది నాకు తెలియదు, ఎప్పుడో చిన్నప్పుడు చూడడం, అంతకప్పుడు మనకి అది గుర్తులేదు కాబట్టి ఇక్కడ అందరూ కలిసి డ్యాన్స్ చేస్తే అవి అందరూ పడతారనమాట. ఇక్కడ ఏంటి ప్రాసెస్ అవుతుంది అంటే, మా తమ్ముడు ఒక రెడ్ కలర్ షర్ట్ ఉన్న మా పెద్ద తమ్ముడు వచ్చి ఇక్కడ దెయ్యాలు పట్టినకి ఇలా వదిలిస్తారో అలా వదిలిస్తారంటే నేను ఇక్కడ మా మరదలకు వదిలించి నేను చూపిస్తున్నాను అనమాట. ఈలోపు తినేం గుద్దేసింది, నరాలు పగిలిపడి తిట్టాను కూడా, అంటే చాలా గట్టిగా గుద్దింది అని చెప్పేసి. వర్షంకి చూసారా నేను ఎలా ఉన్నానో, బొట్టు గిట్టు ఏమీ లేదు. మా చెల్లిదే తిట్టింది, నీకు ఇదవుతుందని తెలిసి నువ్వు జుట్టుకి క్లిప్ కూడా పెట్టుకోకుండా వచ్చావేమని చెప్పేసి తిట్టింది. అంటే ఆ కంగారులో ఇప్పుడు ఏమొస్తుందిలే అని లెక్కలో నేను చిన్న క్లిప్ పెట్టేసి వచ్చేసాను. కానీ అంతే అలా అయిపోయింది అనమాట. వచ్చేసాను ఇంకా ఇలా ఫుల్గా తడిచిపోయి మెలగని చెప్పి ఇలా అమ్మవారు పట్టిన తర్వాత కత్తి పట్టుకొని బాగా డాన్స్ చేసి ఆ ధాన్యం ఇలా ఇసురుతుంటే అందరూ ఒళ్ళు పట్టుకుంటారు, అంటే చెంగులు పట్టుకుంటారు అనమాట. చెంగులు పట్టుకొని అవి మన ఉడుపులు అంటే ఉంటాయి కదా, ధాన్యం వేసేటప్పుడు చేసారు అందులో కలిపి వేస్తారంట పాడి పంటల కోసం అని చెప్పేసి. నేను మా నాన్నల కోసం పట్టాను, మా చెల్లెమో వాళ్ళ అత్తమామల కోసం అయితే వాళ్ళ పొలాల కోసం అయితే పట్టుకుందనమాట. అన్నీ కలిపి ఇంకా అది అయిపోయిన తర్వాత లాస్ట్ మినిట్లో అమ్మవారు అయితే మీరు చూడండి చేతులతో అందరికీ నమస్కరించేసి అందరికీ ఇల్లాడలు చెప్పినట్టు లోపలికి వెళ్ళిన తర్వాత కూడా బాగుండాలి అని చెప్పేసి. మీకు కంటతడి ఫోన్లో కనిపిస్తుందో అయితే నాకైతే తెలియదు, కానీ ఎందుకంటే ఆమె వైట్గా ఉంటుంది, అందులో కలిసిపోయింది, వర్షం పడుతుంది కాబట్టి కంటతడి మాత్రం ఖచ్చితంగా వచ్చిందండి. నిజంగా అది చూస్తే నాకు చాలా ఏడుపు అని అనిపించింది అనమాట. అమ్మవారికే కన్నో రెండు చల్లడానికి అంత కష్టం అనిపించేటప్పుడు మనమేమాత్రమని, అది కూడా అమ్మవారు ఇన్ని రోజులు 9 రోజులు భోగభాగ్యాలతో ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసి, అంటే ఎంత బాగా చూసుకున్నారు అమ్మవారికి. అదంతా కూడా నేను మాటలతో వర్ణించలేను, మీరు డీటెయిల్గా చూడండి. వాయిస్ ఓవర్ చెప్పను అసలు, అది మీరు డీటెయిల్గా చూస్తేనే అర్థమవుతుంది. కాకపోతే ఏడ్చింది అదంతా కూడా నేను వీడియో అంత కళ్ళుకి అంత దగ్గరగా తీయలేను, కానీ రియల్గా చూస్తాం కాబట్టి తెలుస్తుంది. దానికి దగ్గరుండి చూశాను కాబట్టి కాస్త ఎమోషనల్ అయితే అయినట్టు అనిపించింది అనమాట. అదంతా కూడా ఇప్పుడైతే మీరు చూసి అమ్మవారు మనకి ఎలా ఒక ఆడపిల్ల అని చెప్పేసి వెళ్తుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే మనకి చెప్పేసి వెళ్తారు. మీరైతే చూడండి.
చూసారు కదా, లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మనకు అమ్మవారు అందరూ బాగుండాలి అలాగే అలాగని చెప్పి ఆశీర్వదిస్తారు. చాలా చాలా బాగుంటుంది. కాకపోతే జనాల వల్ల లోపలికి వెళ్ళి మాకు వీడియో తీయడానికి అయితే అవ్వలేదు. అందరికీ దగ్గరగా వచ్చేసారనమాట. ఇది లాస్ట్లో ఇంకా ప్రతి అమ్మవారి పండుగ వచ్చేటప్పుడు ఇది చాలా కామన్ అండి. కొంతమందికి ఇది నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. కాకపోతే ఇది చాలా కామన్. ఇంకా మా ఇంటికి అయితే మా మొక్కుబడిది అయితే తీసుకొస్తారనమాట. ఇంకా తీసుకొచ్చిన తర్వాత దీని క్లీనింగ్ ప్రాసెస్ అంతా ఇది అవుతుంది. ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా మా మరిది మా హస్బెండ్ అదే మా ఆయన ఇతరుల దగ్గరుండి చూసుకుంటున్నారనమాట. చాలా నీట్గా అయితే చేయిస్తున్నారు. ఈ ప్రాసెస్ అంతా కూడా నేను తీయను అనుకున్నాను. నాకు ఇది కొంచెం నచ్చక నేను తీయను అనుకుంటే ఈలోపు మా గ్యాంగ్ ఉంటుంది కదా, అలా ఒక యూట్యూబర్ అయి ఉండి ఇవన్నీ తీయకుంటే ఎలా ఉంటావో అది కరెక్టేనేటి. ఇదంతా తీయాలి, చూపించాలి కదా. ఇది దావత్ లాగా, అంటే మా సైడ్ పండుగ, తెలంగాణ సైడ్ దావత్ అంటారు కదా, ఇలా ఉంటుంది కదా, నువ్వు ఎలా తీయు సంధ్య అని చెప్పేసి వీళ్ళందరూ గోల పెట్టారు. ఇంకా సరే అని చెప్పేసి నేనైతే తీసాను. యాక్చువల్గా నాకు ఇది అంతగా ఎందుకు అంటే తినవా అంటే నేను చెప్పలేను, కానీ తింటాను. కాకపోతే ఈ ప్రాసెస్ అంతా నేను ఎప్పుడు చూడను, చేయను. కాకపోతే ఇదంతా తెలియాలి కదా అని చెప్పేసి వాళ్ళే వీడియో అంతా తీశారనమాట. వాళ్ళ దగ్గర అంటే నేను ఒకరికి చెప్పేశాను ఫోన్, మా సాయి చరణ్కి చెప్పేశాను, వీడియో తీసి పూచి రెస్పాన్సిబిలిటీ అంతా నీదే, నేను పనిలో ఉన్నా కూడా అని చెప్పేసి. ఈ 9 రోజులు పాపకైతే చెప్పాను కొన్ని విషయాల్లో, కొన్ని ఆడికి చెప్పాను.
ప్రాసెస్ అంతా కూడా వాళ్ళే తీశారండి. అంటే పండక్కి కూడా ఏంటంటే అమ్మ వాళ్ళు కూడా ఎవరికి పెళ్ళలేదు. ఎందుకంటే అమ్మ ఇదివరకు చేయగలిసేది, ఇప్పుడు చేయలేకపోతుందనమాట. అందుకని చెప్పేసి ఎవరికి పెళ్ళలేదు. కాకపోతే మాకు ఇప్పుడు ఎవరెవరైతే వచ్చారో మాకేంటంటే పిలాలి చెయ్యాలని ఉండదన్నమాట. చిన్నప్పటి నుంచి మేమందరం ఒకరికి ఏదైనా చేస్తే వచ్చేయడమే తప్ప పిలుపులు చేయాలి అదే ప్రాసెస్ అయితే మాకు ఉండదు. మా పిన్ని వాళ్ళ ఇంట్లో అవ్వచ్చు, మా ఇంట్లో అవ్వచ్చు, అలా చిన్నప్పటి నుంచి మా అమ్మ అలాగ అలవాటు చేసింది. ప్రతి సమ్మర్ హాలిడేస్కి ఆటోమేటిక్గా వీళ్ళు పిలకుండా రావడం, ఈ ప్రాసెస్ అంతా అంటే పిలకుండా వచ్చారని నేను అదొకలా చెప్పడం కాదు, మాకు చిన్నప్పటి నుంచి అది అలవాటు అనమాట. అంత చనువు, ఆ చనువులాగా పిలుపులు వగేరాలు అవేమి ఉండవు అనమాట. పిలుపు చేస్తే వెళ్తాము, చేస్తాము, ఆ ప్రాసెస్ అయితే ఉండదు. రావాలనిపిస్తే వచ్చేయడం, చూడాలనిపిస్తే చూసేయడం, తినేయాలనిపిస్తే తినేయడం, అంతే తప్ప ఇంకేం లేదు. ఎందుకంటే అమ్మ ఎందుకు పిల్లలేదు అందరికీ అంటే ఇదివరకు కొంత తనకు స్టామినా ఉండేది, చేయగలిసే సత్తా ఉండేది కాబట్టి కనీసం ఒక 30 మందికి 40 మందికి అమ్మ ఈజీగా వంట అయితే చేసేసేది, సాయం చేసేస్తే. ఇప్పుడు కొంచెం మనమే చేయలేకపోతున్నాం. ఇది ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు చేయడమే గ్రేట్. కానీ అయినా ఇప్పటికి మా అమ్మ దగ్గర ఒక 20 మందికి 25 మందికి అవలేలుగా వంట అయితే చేసేసింది. ఈ ప్రాసెస్ అంతా వంట ఏంటంటే ఇది నేనే అనమాట. ఇంకా కర్రలు కాల్చి వదిలిస్తారని చెప్పేసి నేనైతే నీలేసాను. నాకు తెలియకుండా వీడియో తీశారు. తర్వాత ఎడిట్ చేసినప్పుడు నేను చూసుకున్నాను. అంటే వర్షంకి బాగా తడిచిపోవడం వల్ల నేను డ్రెస్సులు అయితే చేంజ్ చేస్తామని అందరం ఉన్నాం. ఇంకేకం తడిచి ముద్దయిపోయాము, అంతగా తడిచిపోయామన్నమాట అందరం, వెళ్ళిన వాళ్ళందరం కూడా. అయితే వంట ప్రాసెస్కి వస్తే మా మరిది ఇప్పుడు హెల్ప్ చేస్తాడులేండి. తను కూడా బాగా వంట చేయగలుగుతాడు. నాన్ వెజ్ కానీ బిర్యానీ కానీ తను అమ్మ కలిపి అంత ప్రాసెస్ అయితే చేసేస్తారు. మనం జస్ట్ అందిస్తే చాలు. వాడు అంటున్నానంటే నాకు చిన్నప్పటి నుంచి మా అయ్య వాళ్ళ అబ్బాయి కాబట్టి మీరు గారు అనే అలవాటు లేకుండా పిలిస్తే నువ్వు అని పిలుస్తాము. చెప్పినప్పుడు ఫిరోజు అలా పేరు పెట్టి చెప్తూ ఉంటాను అనమాట. తను కూడా దగ్గరుండి అంత వంట అయితే చేసేస్తాడు. కాకపోతే నేనేంటంటే ఇక్కడ ఒక పక్క నాటుకోడి అవుతుంది, ఇంకొక పక్క ఏంటంటే మాకు ఒక పొరటాలు వచ్చిందనమాట. తన కోసం ఆనియన్ రైస్ అయితే చేస్తున్నాను. ఇంకెలాంటి రైస్లు మనకు బాగా తెలుసు కాబట్టి నాకైతే సీక్రెట్గా వచ్చి చెప్పింది నాన్ వెజ్ అదే అంటే కొంచెం చంటి పిల్లడు కదా అని చెప్పేసి. ఇంకా మటన్ అయితే ఉడుకుతుందనమాట. దగ్గర 10 kgs మటన్ అయితే దిగిందండి. కాకపోతే ఒక 6 kgs 7 kgs అయితే వండాము. అంటే చుట్టాలు తక్కువ వచ్చినా అమ్మ అందరికీ ఇస్తుంది అనమాట. ఎవరెవరైతే రాలేదో పేరున వాళ్ళందరికీ చెప్పేసి ఇస్తుంది. అంటే వాళ్ళు మనకి అలాగే ఇస్తారులేండి. ఇది నాటుకోడి, అలాగే ఇది మష్రూమ్ కర్రీ. ఎవరైతే నాన్ వెజ్ తినరో వాళ్ళ కోసం మష్రూమ్ కర్రీ, మటన్ అయితే ఉడుకుతుంది. ఇది ఆనియన్ రైసు, అలాగే వెజిటేబుల్ బిర్యానీ చేసామన్నమాట. ఇప్పుడు ఎవరెవరైతే పండక్కి పిలిస్తే అందరూ ఎలా వస్తారో అలా అందరికీ కూడా అమ్మ అయితే కూర అనేది ఇప్పుడు వచ్చిన వాళ్ళందరితో పంపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి దగ్గర ఒక 7 kgs వరకు వండేశారు. ఈ మిగతాదంతా ఇగోండి ఇక్కడ ఉందన్నమాట. ఇది ఇంకా కర్రీస్ ఎవరికైనా ఇప్పుడు మనకు పండగలు చేస్తే మనకు ఎవరు ఇస్తారో ఒక 1/2 kgs ఇలా ఇస్తారనమాట. దగ్గరలో పండగలు చేసిన వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు అయితే ఇస్తారు. వాళ్ళ కోసం ఆ కర్రీ అనేది ఉంచారు. కాకపోతే ఏది వేస్ట్ అవ్వదు. ఇంతమంది అంటే తక్కువ మందికి చెప్పినా ఎవరికి ఇవ్వాల్సిన అలా జరిగిపోతూ ఉంటుంది అనమాట. ఇదంతా మధ్యాహ్నం లంచ్ అయితే అవుతుంది. ఇది అంటే నాటుకోడి తిన్న వాళ్ళకి ఫారెన్ కోడి, అదే మన హైబ్రిడ్, మన సిటీలో దొరికిన కర్రీ అనమాట. అది ఒక్కొక్కరికి సలాడ్, ఇంక అక్క ఇది తీయక్క అని ఒక్కొక్కరు చెప్తూ ఉన్నారనమాట. అదేమో కానీ నాకు అందరు సపోర్ట్ చేసిన వాళ్ళండి. నెగిటివ్గా ఎవ్వరూ లేరు. అందరూ బాగా సపోర్ట్ చేసిన వాళ్ళే. ఇలా తీస్తున్నావు అలా తీస్తున్నావు అనే వాళ్ళే లేరనమాట. ఇది తీయు అది తీయ అని అందరు సపోర్ట్ చేసిన వాళ్ళే ఉన్నారు. ఇంకా ఇదేంటంటే మా చిన్నోడు థమ్స్అప్ పొంగిపోతే గిన్నె పెట్టుకుని అడుపు కూర్చొని తాగేస్తున్నాడు అనమాట. ఇక ఈ బ్యాచ్ అంతా అలా కూర్చుంది. చూసారు హాల్ మొత్తము ఇలా నిండిపోయింది. కాకపోతే అందరం యూనిఫామ్లోకి అయితే వచ్చేసామండి. ఎందుకంటే వెళ్ళిన వాళ్ళందరూ తడిచాం కాబట్టి. ఇక్కడ మా ఆయన సింగిల్గా ఏం చేస్తున్నారంటే మటన్ కర్రీతోని చక్కగా కక్కరాలు అనేది తింటున్నారనమాట. ఇంకా అంతా తినేసిన తర్వాత ఎక్కడ సర్దేసి సాయంత్రం అయితే అలా మేడ మీదకి అయితే వచ్చాను. ఇంక అమ్మవారి గుడి అంతా ప్రశాంతంగా అయిపోయింది. ఇంకెవరూ లేరు. ఇది మా అమ్మ వాళ్ళ ఊర్లో అమ్మవారి పండుగ అయితే ఇలా సింపుల్గా ఇలా జరిగింది. లాస్ట్ రోజు మాత్రం చాలా కష్టంగా అనిపించిన చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.